రేపు చంద్రబాబు అమరావతికి వెళ్లనున్నారు. ఎల్లుండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. అదే రోజు చంద్రబాబును బీజేపీ నేతలు కలిసే ఛాన్స్ ఉంది. పోలింగ్ జరిగిన తీరు, అనంతర పరిణామాలపై మీటింగ్లో సమీక్షిస్తారు. పోలింగ్ తర్వాత తొలిసారిగా ఇద్దరు నేతలు భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు చంద్రబాబు అమరావతికి వెళ్లనున్నారు. ఎల్లుండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. అదే రోజు చంద్రబాబును బీజేపీ నేతలు కూడా కలిసే ఛాన్స్ ఉంది. పోలింగ్ జరిగిన తీరు, అనంతర పరిణామాలపై మీటింగ్లో సమీక్షిస్తారు. పోలింగ్ తర్వాత తొలిసారిగా ఇద్దరు నేతలు భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కానున్నారు. జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నేతలకు ఆదేశాలిచ్చారు. కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. 175 నియోజకవర్గాలకు 120 మంది పరిశీలకులను నియమించడం పట్ల చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని, అందుకే ఈసీ, పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఎల్లుండి చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇరువురు నేతలు కూడా భేటీ కాబోతున్నారు. ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి? ట్రెగా మొత్తం మీద చూసుకుంటే నిన్నటి వరకు అంటే ఏదైతే పోలింగ్ ప్రక్రియ జరిగిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో, చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. రేపు సాయంకాలం చంద్రబాబు అమరావతి రాబోతున్నారు. ఇక ఎల్లుండికి సంబంధించి కూడా చంద్రబాబు చాలా కీలకమైన అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు. కొద్దిసేపు క్రితమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యమైన నాయకులు అంటే పొలిట్ బ్యూరో సభ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో అనేకమైన కీలక అంశాలకు సంబంధించి చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఎవరైతే పార్టీకి సంబంధించిన చీఫ్ ఏజెంట్లు ఉన్నారో వారితో కూడా ఎల్లుండి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే జూన్ 1వ తేదీన పార్టీకి సంబంధించిన ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో జోనల్ వారీగా వారితో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 120 మంది పరిశీలకులని నియమించడం పట్ల చంద్రబాబు కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఓటమి అంచున పడింది. ఓటమి భయంతోనే ఎన్నికల అధికారులపై, పోలీసులపై తీవ్రస్థాయిల విమర్శల వర్షాన్ని గుప్పిస్తూ ఉన్నారు. మరొక వైపు పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్ఆర్సీపీ అనవసర రాద్ధాంతం చేస్తూ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు చాలా క్లియర్ కట్గా స్పష్టంగా ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఎల్లుండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నేతలతో కూడా కీలకమైన సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎల్లుండి ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకుంటారు. చంద్రబాబు నివాసంలో వీరి ముగ్గురు భేటీ అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీకి సంబంధించిన నేతలతో కూడా సమావేశం జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ సరళి, అలాగే కులాల వారీగా, ప్రాంతాల వారీగా జరిగిన ఓటింగ్ శాతం, ఏ పార్టీలకి ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలవబోతోంది, జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో గెలవబోతోంది, బీజేపీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలవబోతోంది, వీటితో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసిన చోట బీజేపీ, టీడీపీ ఓట్ బ్యాంకు షేర్ అలాగే ఏ విధంగా డైవర్ట్ అయిందా, లేకపోతే కూటమికి పడిందా, అట్లా రకరకాల అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా వీరి మధ్య చర్చకు వచ్చే అంశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఎగ్జిట్ పోల్స్ రాలేదు, కానీ మిగిలిన ఇప్పటివరకు అందుతున్న అనేక సర్వేలకు సంబంధించి కూడా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా వీరి భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎల్లుండి మధ్యాహ్నం అంటే లంచ్ టైం భేటీ చంద్రబాబు నివాసంలో జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రేఖ.